వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె రాజేశ్వరి గారు, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్. నమస్తే మేడం. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు మేడం? సూపర్ అండి. ఏంటి రియల్ ఎస్టేట్లోకి రావాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? వచ్చిన దాదాపు మీరు వచ్చి 6 to 7 years అవుతుంది అనుకుంటా. సో దాదాపు కొన్ని వందల వీడియోస్ మీరు చేసి యూట్యూబ్లో కూడా వీడియోస్ చేసి పెట్టారు, కొంత అవేర్నెస్ కూడా తీసుకొని వచ్చారు. సో మీ వీడియోస్ చూసిన తర్వాతే నేను మీ ఇంటర్వ్యూ అడగటం కూడా జరిగింది. ముందుగా మీరు రియల్ ఎస్టేట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? సో వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? ప్రధాన కారణం అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలనేది మెయిన్. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా. ఏదైనా మనం డిఫరెంట్గా ప్లాన్ చేయాలి, రోల్ మోడల్ లాగా ఉండాలి, అంటే థింక్ డిఫరెంట్, అచీవ్ డిఫరెంట్గా, ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో నేను రియల్ ఎస్టేట్లోకి రావటం జరిగింది. అంటే కామన్గా అన్ని బిజినెస్లోకి వెళ్తే కనుక పెట్టుబడి పెట్టాలి. యాక్చువల్గా ఏంటి అంటే పెట్టుబడి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదండి. దట్ మార్కెటింగ్లో అయితే జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ప్రాక్టికల్గా ఆన్ ఫీల్డ్ మీద వచ్చే ఎక్స్పీరియన్స్ వల్లనే మనము రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యవచ్చు. సో నాకు అది మంచి అడ్వాంటేజ్ అనిపించింది. ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం కదా ఎవరైనా కోరుకునేది ఈ రోజుల్లో. అండ్ చదువులు అన్ని పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే అందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ దట్ లేడీస్కి అంత సపోర్టింగ్గా ఉండకపోవచ్చు. సో ఎవరైనా చేయొచ్చు. నేను చదువుకుంది డిగ్రీ. సో నా క్వాలిఫికేషన్తో ఇందులో సక్సెస్ అవ్వచ్చు అనే కాన్ఫిడెంట్తో రియల్ ఎస్టేట్కి రావడం జరిగిందండి. అంటే లేడీస్ అంటే బేసిక్ ఎక్కువ ఆలోచించేది ఇంటి దగ్గరే ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలనుకుంటారు. కానీ చాలా కష్టమైన ఫీల్డ్ అని చెప్పి చాలామంది ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 10-11 దాకా మన సైట్ విజిట్స్కి వెళ్ళాలి, లేకుంటే మన దగ్గర ఉండే ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఓ టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఎలా అధిగమించారు ఈ 7 సంవత్సరాల్లో అంటే మీరేం చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా బాగుందండి. వాళ్ళ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ వల్లే నేను ఇంత సాధించానని చెప్పొచ్చు. చాలా ఎంకరేజ్మెంట్ అనేది చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ అంటే లేడీస్కి ఇంట్లో ఉన్నవి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. బయటికి రావడానికి కారణం ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు లిమిటెడ్ ఇన్కమే ఉంటుందండి. నాకెప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా బ్రతకటం అంటే మన కోసం మనం బ్రతకటం కాదు, వచ్చిపోయాం కాదు, సమాజానికి ఎంతో కొంత ఇచ్చిపోవాలి అనే కాన్సెప్ట్ని నేను బాగా నమ్ముతాను. సో సోషల్ సర్వీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో లిమిటెడ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ అవ్వలేమండి. ఇవాళ బిలియనీర్స్ మిలియనీర్స్గా మారారంటే కేవలం బిజినెస్ చేసేటువంటి పర్సన్స్ మాత్రమే మారారు. మరి బిజినెస్ చేయాలంటే లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కరోడ్పతీస్ అయ్యేటువంటి ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ అండి. అందుకు నేను రియల్ ఎస్టేట్ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. దట్టు మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా బాగా ఉంది. నేను ఈ ఫీల్డ్ని ఎప్పుడు కూడా కష్టంగా తీసుకోలేదండి. నాకు ఎందుకు కష్టంగా లేదు అంటే నేను సాధించాలనేటువంటి సంకల్ప బలం బలంగా పెట్టుకున్నాను. ఏదో ఒకటి సాధించాలి, సో మనం ఒక రోల్ మోడల్లా ఉండాలి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో నేను రియల్ ఎస్టేట్కి రావటం జరిగింది. నా డ్రీమ్స్, నా లైఫ్ అయితే టోటల్గా చేంజ్ అండి. దట్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి వచ్చిన తర్వాత ఇంకా అసలు నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వటం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ చాలా సపోర్టింగ్గా ఉండటము, కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా 23 years అయింది. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోగలిగినప్పుడు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వటం అనేది చాలా ఈజీ అవుతుంది. నా విషయంలో అయితే 100% అది జరుగుతుందండి. ఈ ఫీల్డ్లోకి రాకముందు కూడా మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారా గలగల అంటే ఇట్స్ మీన్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత మన మాటలే మన పెట్టుబడి. అవునండి. ఎందుకంటే ఎంతోమందిని చూస్తాం, ఎంతోమందితో మాట్లాడతాం, ఆ ఎక్స్పీరియన్సే మనకి ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చున్నా కానీ. సో ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? సెకండ్ రాజేశ్వరి అని చెప్పొచ్చు అండి. అసలు బిఫోర్ రియల్ ఎస్టేట్కి రాకముందుకు చాలా ఇన్నోసెంట్, చాలా మొహమాటస్తురా. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న మిమ్మల్ని, చాలామంది ఇదే మొహమాటంతో వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేక బయటకు వస్తే ఏమవుతుంది, బయటకు వస్తే మహిళలుగా మనం బయటకు వచ్చి మాట్లాడితే ఏం జరుగుతుంది, అసలు మనం ఎవరైనా పట్టించుకుంటారా, మనం ఈ ఫీల్డ్లో రాణించగలం అని చెప్పి చాలామంది సగం డౌట్స్ తోటే ఆ ఫీల్డ్ వెనకబడిపోతున్నారు. అవునండి. అందుకోసం నేను ఈ ప్రశ్న మిమ్మల్ని. ఖచ్చితంగా అండి. నేను చాలా మొహమాటం ఉండేది. బట్ ఈ ఫీల్డ్ నేను ఎప్పుడైతే ప్యాషన్గా తీసుకున్నానో, ఇక్కడ మాటే పెట్టుబడి, ఇక్కడ మనం ఏం డబ్బులు పెట్టట్లేదు కదా, ఆ మాటను పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక మంచి భూమిని ఇంకొకరి మంచి అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కింద సొంతం చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి మాట్లాడడం అలవాటు అయిపోయిందండి. ఈ ఫీల్డ్ ఎప్పుడైతే మనం ఇష్టపడతామో మొహమాటం అనేది అసలు ఉండకూడదే రియల్ ఎస్టేట్లో మొహమాటం. సో దాన్ని ఓవర్కమ్ చేస్తే సక్సెస్ అయిపోతాము. సో నేను ఫస్ట్ ఓవర్కమ్ చేయాల్సింది అది అని అనుకున్నాను. అది ఓవర్కమ్ చేసిన తర్వాత నేను రియల్ ఎస్టేట్లో అంచెలంచెలుగా ఎదగటం స్టార్ట్ అయిందండి. ఎవరు ఇచ్చారు మేడం ఐడియా? అంటే యూట్యూబ్లో కూడా వీడియోస్ చేసి పెట్టాలి, కొంత అవేర్నెస్ తీసుకొని రావాలి మార్కెట్లో కూడా.
ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఆ ఐడియా ఎవరు ఇచ్చారు? ఆ ఐడియా అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన కొత్తలో నేను బయట చాలా ఇప్పుడు 7 years అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ నేను రియల్ ఎస్టేట్కి వచ్చి. సో ఎక్కడ చూడండి రియల్ ఎస్టేట్కి రావాలి, ఏదైనా బిజినెస్ చేయాలి జీరో ఇన్వెస్ట్మెంట్ మీద అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్నో కంపెనీస్ ఆఫర్ చేస్తున్నారు, ఎంతోమంది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఎలా చేయాలి అనే టెక్నిక్స్ ఎవరు చెప్పట్లేదు. నేను కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. మీరు సక్సెస్ అవ్వండి, మేము సక్సెస్ అయ్యామని చెప్తారు, కానీ ఎలా అవ్వాలి అనేది వాళ్ళకు పాయింట్ టు పాయింట్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడ ఇవ్వటం జరగలేదు. సో నేను ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశానో నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన కొత్తల్లో, సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఇది చాలా మంచి ఇండస్ట్రీ, దీన్ని ఎంతోమంది అపోహలతోటి అది చేయకూడదు, రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్రోకరిజం, వాళ్ళ మాట్లాడతారు, మాటలు వచ్చిన వాళ్ళే చేయాలి అనేటువంటి అపోహలోకి వెళ్ళిపోయి ఇంత మంచి ఇండస్ట్రీని చాలామంది యూజ్ చేసుకోలేకపోతున్నారండి. దానికోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. నాలాగా ఎంతోమంది లేడీస్ రియల్ ఎస్టేట్కి రావాలని ఉండి కూడా వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ లేక వెనక్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో నేను టీమ్ రాజేశ్వరి అనే యూట్యూబ్ ఛానల్లో టీమ్ రాజేశ్వరి ప్రాపర్టీ అడ్వైజర్ అని ఇన్వెస్టర్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కూడా నేను ఒక ఇన్వెస్టర్గా నష్టపోయాను. ఒక ఫామ్ ల్యాండ్ జీపీ లేఅవుట్స్ నేను కొనుక్కొని నేను చాలా స్ట్రగుల్, ఎంతో కష్టార్జితం అండి. అది ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టరు 15 to 20 lakhs సంపాదించి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 6 to 7 years రూపాయి దాచిపెట్టుకుంటే వస్తుందండి. చాలా హార్డ్ మనీ, చెమటోర్చి ఆ రక్తం బొట్టును తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దాన్ని ప్రాపర్గా లేకుండా మిస్గైడ్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తుంటారు. సో అవేర్నెస్ అనేది ఇన్వెస్టర్స్కి రావాలి. ఎలాంటి ల్యాండ్ని మనం సజెస్ట్ చేయాలి, ఎలాంటి ల్యాండ్ని మనము అడ్వైస్ చేయాలి ఇన్వెస్టర్కి అనేటువంటి అవేర్నెస్ మార్కెటింగ్ పర్సన్కి ఉండాలి, ఎట్ ఏ టైం ఇన్వెస్టర్కి కూడా ఉండాలనే కాన్సెప్ట్ తోటే నేను ఆ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. 7 years క్రితం రాజేశ్వరి ఎవరు? 7 years తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత రాజేశ్వరి పరిస్థితి ఏంటి? రాబోయే మీ అచీవ్మెంట్స్ ఏంటి, టార్గెట్స్? 7 years క్రితం అయితే రాజేశ్వరి హౌస్ వైఫ్ అండి. ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ, తన 2 పిల్లలు మాత్రమే చూసుకునే రాజేశ్వరి. ఇప్పుడు 2025 వరకు 111 మంది కోటీశ్వర్లని నేనిచ్చే ట్రైనింగ్స్ ద్వారా తయారు చేయాలనే సంకల్పంతో బలంగా ఉన్నటువంటి రాజేశ్వరి. 2025 విత్ ఇన్ 1 yearలో ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను 3000 members ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందండి నా ద్వారా ట్రైనింగ్స్. సో ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. బట్ ఒక లీడర్గా ఎదిగినప్పుడు మాత్రమే డ్రీమ్స్ మన వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే కమిట్మెంట్, కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. సో నా వరకు అయితే నేను ఒక వారియర్స్ లాగా, అంటే మా టీంని నేను తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 members టీం రెడీ అయిపోయారండి. ఈ క్షణం ఇలా నేను కాల్ చేస్తే వచ్చి మాకు కూడా ఒక విజన్ ఉంది అని వర్క్ చేసేవాళ్ళు. అంటే మేమందరం వర్క్ మీన్స్ ఒక యూనిటీ ఆఫ్ వర్క్ అండి, ఒక టీం వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అందరి గోల్ ఒకటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందరి గోల్ ఒకటే, బాసిజం లేనటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించటం. అందరి గోల్ ఒకటే, ఒక బిగ్ బిజినెస్ పర్సన్గా మారటం. సో దానికోసం డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ మైండ్ సెట్, కానీ గమ్యం మాత్రం అదంతా ఒకటే. అదే 2025 111 మంది కోటీశ్వరులను తయారు చేయడం. రిచెస్ట్ పీపుల్ అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో ఎలా ఉండేదంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆలోచన ధోరణి మారుతుంది. ఎందుకు రిచెస్ట్ పీపుల్ కూడా దాదాపు 70% ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డిమాండ్ ఉన్నది కదండి. భూమికి అసలు మానవ మేధస్సుతో తయారు చేయలేని ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే కేవలం భూమి. బంగారం మీద మక్కువ తగ్గి భూమి మీద మక్కువ పెరిగిందంటారు? లేదండి, జనాభా ఎక్కువ పెరుగుతుంది, భూమి ఏమీ పెరగట్లే కదా. కానీ ఈ మధ్యకాలంలో అంటే మేము గమనించిన దాంట్లో అంటే ల్యాండ్స్ కొనే విషయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. గతంలో మహిళలు చెప్పకుండా వీళ్ళు కొనేసి ఇక్కడ కొన్నాను, ఈ ప్రాపర్టీ ఉందని చెప్పారు. ఇప్పుడు అలా కాదు. సో వీళ్ళతో డిస్కషన్ చేసి వీళ్ళని డైరెక్ట్ సైట్ తీసుకొని పోయి చూపించి వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాతే ఆ ప్రాపర్టీ కొంటున్నారు అని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు నిజమేనా అది?
100% అండి. మేము చేసే ప్రతి డీల్ కూడా విత్ ఫ్యామిలీతో వస్తున్నారు. ఒకప్పుడులాగా ఫ్రెండ్స్తో వచ్చి మా ఇష్టం కొనేస్తా అనేది లేదండి. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో. చాలామంది ఇంకా వైఫ్ల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద కూడా ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. చక్కటి మార్పు అయితే వచ్చిందండి. అవేర్నెస్ కూడా వచ్చింది. ఇన్వెస్టర్లో చాలా మారిపోయారండి. ఒకప్పుడులా లేరు. చాలా అవేర్నెస్ కూడా వచ్చింది. నాలెడ్జ్ వాళ్ళ మార్కెటింగ్ పర్సన్స్ కంటే కూడా ఇన్వెస్టర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. మీరు చెప్పండి, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్ కొనే విషయంలో ఇన్వెస్ట్ చేయాలా, లేకుంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమంటే మీరు దేనికి ఫస్ట్? అంటే ఈ ఫీల్డ్లో ఉన్నారని కాదు మీరు. లేదండి, నేను ఈ ఫీల్డ్కి రాకముందు కూడా మేము ల్యాండ్సే కొనుక్కున్నాం. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకా దానికి ఇంక ఏది రీప్లేస్ చేయలేదు. సో గోల్డ్ అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ అన్నారు. గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెరిగేటువంటి ఏదైతే గ్రాఫ్ ఉందో ఒకసారి చెక్ చేయొచ్చండి. 20 ఇయర్స్ని మనం తీసుకుందామండి. 20 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ ఎంత ఉందండి? తులం గోల్డ్ తీసుకుంటే 12,000, 9,000 ఉంది. ఇవాళ ఎంత అయిపోయింది? 60-70 మధ్యలోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? అదే 20 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ తీసుకుంటే ల్యాండ్ యొక్క అప్రిసియేషన్ ఎలా ఉందనేది మనం చూడొచ్చండి. అసలు మెరాకిల్ అనుకోవచ్చు. అసలు ఆ ల్యాండ్ కొన్న వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. 20 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్స్ 2-3 మేము చూస్తుండగా చిన్న అపార్ట్మెంట్లు 2-3 లక్షలకు వచ్చినటువంటి ల్యాండ్ ఇవాళ 1 CR అండి. 1 CR ప్లస్ నడుస్తుంది. ఓకే, అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? గోల్డ్ యొక్క అప్రిసియేషన్ చూస్తే దానికంటే కూడా 100 టైమ్స్ ఎక్కువగా ల్యాండ్ మీద పెరుగుతుంది. అందుకని చాలామందికి ఇన్వెస్టర్స్ గోల్డ్ షేర్స్ అనేది అప్ అండ్ డౌన్. ఇక అది ఏంటంటే గట్స్ ఉండాలి. షేర్స్ బిజినెస్లో పోగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉండాలి, సంపాదించుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. కానీ ప్రతి సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ జోన్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆలోచన కూడా రే మనం ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి అందులో పెట్టి ఆ టెన్షన్స్ బీపీలు తెచ్చుకోవడం ఎందుకు, హ్యాపీగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ కోకాపేట్ మీరు ఎగ్జాంపుల్గా చూడొచ్చు మనం ఎలా ఉంటుంది ల్యాండ్ ప్రైస్ అనేది. ఎవరు కొన్నారండి? ఎక్కడదా డిమాండ్? ఆ చుట్టుపక్కల భూములు అమ్మటానికి ఎకరం 100 కోట్లు అని చెప్పి హైప్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ కోకాపేట గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అవును, కానీ భూమి ఒక రేటు పెరిగిన తర్వాత అది డౌన్ అవ్వటం అంటే ఎక్కడ జరగదండి. సో ఆ సరౌండింగ్స్లో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా అదే లెవెల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్, సేఫ్ జోన్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్నారు ఇన్వెస్టర్స్. అందువల్ల భూమికి డిమాండ్ కూడా పెరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది రియల్ ఎస్టేట్లో. కానీ అక్కడ పెట్టే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూపంతా హైదరాబాద్ వైపు మళ్ళీ. ఎందుకు కూడా హైదరాబాద్కి ఇంత డిమాండ్ రావడానికి కారణం ఏంటి? బెంగళూరు చూసుకున్నా, మిగతా సిటీస్ చూసుకున్నా స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ ఫీట్లోకి వెళ్ళిపోయిందండి. ఇది ప్లాన్ సిటీ అయినా అసలుకి 100% అండి. అంటే బెంగళూరు లాస్ట్ 3 months నుంచి మనం గమనిస్తున్నాం వాటర్ ప్రాబ్లం. అవును, మీరు చూసే ఉంటారు, కొన్ని వేల అపార్ట్మెంట్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి. ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా స్టేబుల్గా వాళ్ళ ప్లానింగ్స్ ప్రకారం మన గవర్నమెంట్ ప్రాసెస్ అనేది చేస్తుంది. డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఎస్పెషల్గా లివింగ్ కాస్ట్ అనేది హైదరాబాద్లో తక్కువగా ఉందండి. 20,000 వచ్చేవాళ్ళు కూడా బ్రతకొచ్చు, 2 lakhs ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సో మంచి ప్లెజెంట్ వాతావరణం ఇక్కడ ఉండటము, ఇక్కడ ప్రతి ఒక్కరు లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇక్కడ రావడానికి ఎవ్రీ ఇయర్ 4 to 5 lakhs పీపుల్ వస్తున్నారంటే అసలు ఎంప్లాయ్మెంట్ గురించి ఎంత డెవలప్మెంట్ అవుతుంది హైదరాబాద్ అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం అండి. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ అలాగే తీసుకొస్తుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీస్ కానివ్వండి, తర్వాత చూస్తే ఫ్లైఓవర్సే కానివ్వండి, మెట్రో కానివ్వండి, అంతా కూడా సిటీ ఎక్స్పాండ్ అయ్యి అన్ని రకాల ఫెసిలిటీస్ తీసుకురాబోతుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది నెక్స్ట్ 5 to 10 yearsలో మారబోతుంది. మరి కార్పొరేట్ కంపెనీలన్నీ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వస్తాయి, మరి సామాన్య పరిస్థితి ఏందని వాళ్ళకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడన్నా మీరు డిస్కషన్ జరిగిందా మీ మధ్య? ష్యూర్ అండ్ డెఫినెట్లీ. కానీ సామాన్యులకే ఎక్కువ అవసరం ఇప్పుడు, ఎందుకంటే సొంత ఇంటికి వెళ్ళి చాలా మంది నేను చెప్పినట్లు 70% వాళ్ళకే అసలు ఆ బిజినెస్నే ఎక్కువ ఉంది. అవును, ఫ్యూచర్లో. అవును. సో అంటే మీరు 1 కోటి రూపాయలు బిలో కన్స్ట్రక్షన్ జరిగే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మరి దాని దృష్టిలో పెట్టుకునే కంపెనీస్ ఏమైనా ఆలోచన ధోరణి మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి. మంచి ప్లానింగ్స్ మీరే అన్నారు మీ కంపెనీ ఒక 6 months కూడా దీని గురించి మేము
అవును, ఒక ప్లాన్ చేసుకొని ముందుకు ప్లాన్ తీసుకోబోతున్నాము. మేము కూడా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్లోకి వెళ్ళబోతున్నాము. అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రతి ఒక్కళ్ళకి మంచి సొంత ఇంటి కల నెరవేరాలనే కాన్సెప్ట్తో ఇప్పుడు మేము వేసేటువంటి లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని లో బడ్జెట్లో హై రిటర్న్స్ వచ్చేటువంటి ప్లాట్స్నే మేము తీసుకురావడం జరిగిందండి. మేము వేసేటువంటి వెంచర్స్లో ఇప్పటి వరకు అంటే మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మా దగ్గర అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అది కాదండి, అప్పర్ మిడిల్ వాళ్ళకు కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇచ్చేటువంటి లేఅవుట్స్ని మేము తీసుకొస్తున్నామండి. సో మీ సక్సెస్లో మీ జేఎస్ఆర్ గ్రూప్ పాత్ర అది మాటలతో చెప్పలేదండి. అంత సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, తర్వాత మంచి కంపెనీని చూస్ చేసుకోవడం, మంచి కంపెనీ, ఆ కంపెనీ సపోర్ట్ కూడా మనకి ఎంత అవసరం అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. చాలా బాగా అండి. మంచి మేనేజ్మెంట్ ఉన్నారు. 24/7 అందుబాటులో ఉండేటువంటి మేనేజ్మెంట్, ఎండి గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండటం, లీగల్గా ఉండేటువంటి ల్యాండ్స్. ఏ చిన్న ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఒక మార్కెటింగ్కి, ఒక ఇన్వెస్టర్కి అంటే టైంకి రిజిస్ట్రేషన్స్ అవ్వక, లీగల్గా పర్ఫెక్ట్గా ఉండక, మాట ప్రకారం మెయింటెనెన్స్ కానీ డెవలప్మెంట్లు కానీ చేయకపోతే. ఈ ప్రాబ్లం అయితే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో లేదండి. చాలా సపోర్టింగ్గా ఉంటారు. మంచి కార్పొరేట్ ఆఫీస్ ఉంది, మీరు చూడొచ్చు, చాలా పెద్ద ఆఫీసు. సో దాదాపు ఇక్కడ 100+ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైనింగ్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి ట్రైనింగ్స్కి వచ్చిన వాళ్ళని ఫుడ్, అకామిడేషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మంచి నాలెడ్జ్ ఇస్తుంది. అవేర్నెస్తో, సారుకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో, 39 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో తన నాలెడ్జ్ని కూడా మాకు షేర్ చేస్తూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, వెన్నంటి ఉండి ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా ప్రతి క్షణం మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు మా మేనేజ్మెంట్, డాక్టర్ జడపల్లి నారాయణ గారు. సో రియల్ ఎస్టేట్ గురించి పూర్తిగా తెలుసుకున్నారా? చాలా 7 yearsలో అంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఎప్పుడు కూడా తెలుసు అనే దానికంటే తెలుసుకోవాల్సింది ఉన్నది అనుకున్నప్పుడే ఎదుగుతాము. నిత్య విద్యార్థిలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తెలిసింది ఇంత అండి, తెలుసుకోవాల్సింది ఇంత. 7 years కంప్లీట్ అయిపోయింది మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు. సో చాలా మంది కూడా అవేర్నెస్ తెస్తున్నారు. ఫ్యూచర్లో ఏమన్నా మీకు కొత్త కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సో మీ కంపెనీ పక్కన పెడదాం, మీ పర్సనల్గా చాలా అండి. అదే నేను రీసెంట్గా మన ముందున్నటువంటి విజన్ 2025 విజన్ ప్రజెంట్ నౌ. సో మెరాకిల్స్ అయితే చేయాలనుకున్నా. రియల్ ఎస్టేట్ చేయాలని నేను రాలేదండి, రియల్ ఎస్టేట్ వేయాలని వచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే 100% సక్సెస్ అవ్వాలని మీరు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ, సో మనం కొంచెం గ్యాప్ తీసుకుందాము. సో అందుకు సక్సెస్ రేట్ ఎంత పెంచారనేది కూడా మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా మేడం, ఫైనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ, సో ఎలా మేడం, మీ కాంటాక్ట్ నెంబర్, మీ వెబ్సైట్ కానీ? సో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా పేరు రాజేశ్వరి అండి, కే రాజేశ్వరి. మా ఛానల్ వచ్చేసి టీమ్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. నేను ఫ్రీ ట్రైనింగ్స్ కూడా అందించడం జరుగుతుందండి. ఎవ్రీ వీక్ సాటర్డే రోజు మనకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ఈవినింగ్ 4 to 6 కార్పొరేట్ ఆఫీస్లో, వైష్ణవి అనెక్స్, పిల్లర్ నెంబర్ 1633 అండి. ఇది పిల్లర్ వచ్చేసి కొత్తపేట ఆఫీసు. ఇక్కడ నేను అవైలబుల్గా ఉంటాను. అండ్ జూమ్ క్లాసెస్ ద్వారా కూడా నేను ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అది కూడా టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇవ్వటం జరుగుతుందండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8143121321. మరి ఎన్ఆర్ఎల్ పరిస్థితి ఏంటి మేడం? అంటే టైమింగ్స్ అడ్జస్ట్ ఉంటుంది, వాళ్ళ కోసం సపరేట్గా మీరు ఏమైనా? డెఫినెట్, నాకు ఎన్ఆర్ఎస్ చాలా మంది ఉన్నారండి. సింగపూర్, దుబాయ్ నుంచి కూడా నాకు ట్రైనింగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, మేము అక్కడ ట్రైనింగ్స్ తీసుకోవాలి. వాళ్ళకి స్పెషల్ జూమ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. పూర్తి నాలెడ్జ్ అందించాలి. ఇంకా టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఒక్కసారి టీమ్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్లో 100+ వీడియోస్ నేను చేయడం జరిగింది. పూర్తి నాలెడ్జ్, రియల్ ఎస్టేట్లో నాకు ఏ నాలెడ్జ్ లేదండి, జీరో ఉంది అన్నా సరే నా వీడియోస్ చూస్తే కనుక వాళ్ళకి పూర్తి అవేర్నెస్ అండి. ఇక్కడ నేను మార్కెటింగ్ చేయట్లేదు, నాకున్నటువంటి నాలెడ్జ్ని నేను షేర్ చేస్తున్నాను. ఇది టోటల్గా అంటే నాకు ఒక చిన్న కోరిక ఉండేదండి. అంటే ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ, చెప్పచ్చో లేదో. సో చిన్నప్పుడు నాకు మదర్ తెరీసా రోల్ మోడల్ అండి. ఆమెను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఆర్ఫన్స్కి ఫుడ్, అకామిడేషన్ పెట్టాలి అనేది చాలా కోరికగా ఉండేది. పెద్ద అయిన తర్వాత అంటే రియల్ ఎస్టేట్కి అడుగుపెట్టిన తర్వాత అనిపించింది అక్కడితోటే ఆగిపోతుంది ఆ కోరిక. ఎవరికైతే 100 మందికి పెట్టాలో 100 మందికి మాత్రమే పెడతాం అనే ఒక ఆర్థిక పాఠాలు మనం నేర్పించగలిగితే, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వటం మనం నేర్పించగలిగితే ఆ 100 మంది ఇంకో 100 మందికి కూడా హెల్ప్ చేస్తారు అనే కాన్సెప్ట్ తోటే నేను టీమ్ రాజేశ్వరి. ఇప్పుడు రాష్ట్రాలు కూడా అవే కోరుకుంటున్నాయండి, ఫ్రీగా ఏది అలవాటు చేయొద్దు. ఎస్ అండి. సో ఫైనల్గా మేడం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అయితే ఎటువంటి డోకా అయితే లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి విషయం కదా
మన ఎలక్షన్ జరిగి రిజల్ట్ రావడానికి కొంత టైం పెట్టే అవకాశం ఉంది. సో పరిస్థితులు చేంజ్ అయ్యి మళ్ళీ అమరావతి రాజధానిగా కొనసాగితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం ఉండదండి, అది కేవలం మిత్ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ ఏపీ సపరేట్ అయిపోయేటప్పుడు హైదరాబాద్ అసలు పడిపోతుంది అన్న సిచ్యువేషన్ కూడా చాలామంది విన్నాను ఉంటారు, మీరు కూడా వినుంటారు, చాలా ఫేస్ చేశాము. బట్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయ్యాయి. అసలు హైదరాబాద్లో ఇప్పుడు సిటీ సెంటర్లో సామాన్యులు ల్యాండ్ కొనే పరిస్థితి లేదు విషయం చెప్పాలి అంటే. అప్పుడు భయపడిపోయారు రియల్ ఎస్టేట్ పడిపోతుందని. అసలు అక్కడ సిస్టమ్కి అక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీలు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇక్కడ మన గవర్నమెంటు మన తెలంగాణ స్టేట్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనే అవేర్నెస్తోనే RRR తీసుకొచ్చారు. రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు తీసుకురావటం జరిగింది. సో సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ కూడా పబ్లిక్ అసలు వాళ్ళు ఏదో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారో అనేది ఏం లేదండి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఉండే అక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు, హైదరాబాద్ వాళ్ళు పోయి విజయవాడలో ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఒకప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అయ్యాక ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. 2019 ముందు అమరావతి అనౌన్స్ చేసినప్పుడు హైదరాబాద్ కొంత పెట్టేది చూపించింది కదా, చూపించిందండి. బట్ ఇప్పుడు తీసుకొచ్చేటువంటి గవర్నమెంట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ మనకు ఫామ్ అయిందో, మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో అక్కడిది పక్కన పెడితే ఆల్రెడీ ఒక ప్లానింగ్స్తో వెళ్తున్నారు. సో ఇక్కడ మాత్రం రేట్లు తగ్గుతాయనో డెవలప్మెంట్ ఆగిపోతుందనో అటువంటి ఇదైతే లేదు. ఇంకా హై రైజ్ అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు, మిడిల్ క్లాస్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైం చేసేవాళ్ళకి కానివ్వండి, ఎలాంటి డోకా అయితే లేదండి. హై రైజ్ అపార్ట్మెంట్లు సిఆర్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం అందులో ఇంకొకటి ఏంటంటే విల్లాసు అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు కొంచెం ఏమన్నా ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఓపెన్ ల్యాండ్స్కి కానివ్వండి, ఇన్వెస్టర్స్కి కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదండి. మీ 7 years సక్సెస్ వెనక ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు మీరు? ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే మా హస్బెండ్కి చెప్తానండి. ఓకే. సో సెకండ్ థ్యాంక్స్ వచ్చేసి చెప్పాలి అంటే భగవంతుడి తర్వాత భగవంతుడు అంటే ఇంత నాకు ఇంత నేను ఎదగటానికి కారణం ఇంత సపోర్టింగ్ లేకుండా ఎవరు పైకి రాలేరు. అంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇంత సపోర్టింగ్గా అంటే మంచి ప్రాజెక్ట్స్ చేసినటువంటి మా MD గారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ టీం రాజేశ్వరి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మరెన్నో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వీడియోస్, నాలెడ్జ్ అనేది నేను మీతో షేర్ చేసుకోవటం జరుగుతుంది. సో అంతేకాదండి, ఇన్వెస్టర్స్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ని కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా మేము ఇచ్చేటువంటి ఎలా మాతో అసోసియేట్ అవ్వాలని అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను టీం రాజేశ్వరి అనేటువంటి యూట్యూబ్ ఛానలే కాకుండా లైవ్గా కూడా మేము క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఫ్రీగా మీకు నేర్పించడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ద్వారా రియల్ ఎస్టేట్లో మాస్టరీ అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో మేము మంచి కంపెనీతో అసోసియేట్ అయ్యాను, JSR గ్రూప్ సన్ సిటీ 23 years కంప్లీట్ చేసుకున్నటువంటి అతిపెద్ద కార్పొరేట్ కంపెనీతో. సో మాతో అసోసియేట్ అవ్వాలనుకుంటే కనుక మంచి బెనిఫిట్స్తో పాటు మంచి కెరియర్ని కూడా మీరు మీ సొంతం చేసుకోవచ్చండి. మాకు ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నానండి, 8143121321. ఈ నెంబర్కి కాల్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి. మేము ఇచ్చేటువంటి రియల్ ఎస్టేట్ మాస్టరీ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయ్యి రియల్ ఎస్టేట్ని ఏలయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.